అయ్యయ్యో రాజమౌళి గారేంటి ఇట్లా మాట్లాడిర్రు అని అందరూ అనుకుంటున్నారు. రాజమౌళి గారి పైన కేసు కూడా ఫైల్ అయిందంట. ఒక పక్క బాలీవుడ్ వాళ్ళు మన ధర్మం గురించి అవకాశం దొరికినప్పుడల్లా చాలా కామెడీగా వ్యంగ్యంగా పోర్ట్రే చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే, రాజమౌళి గారి లాంటి వాళ్ళు మన హిందూ దేవతల గురించి చాలా గొప్పగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈవెన్ దో రాజమౌళి గారు ఎథీస్ట్ అయినప్పటికీ మన హిందూ ట్రెడిషన్ కి ఆయన ఒక పెద్ద ఫ్యాన్. అండ్ అది తన సినిమాల్లో చాలా క్లియర్ గా కనబడుతుంది. తను అనేక సందర్భాల్లో అనేక వేదికల పైన చెప్పడం జరిగింది, మహాభారతం తీయడం తన లైఫ్ అంబిషన్ అని, తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని. ఒక్కోసారి మనం ఎంత కష్టపడి పనిచేసినా అనుకున్నది అవ్వకపోయినా దేవుడి మీదే నిరాశ పడతాం. మొన్న వారణాసి ఈవెంట్ లో కూడా అట్లనే అనిపించింది. సహజంగా మనం ఎవరి మీద కోపం చూపిస్తాం? కన్న తల్లిదండ్రుల మీద, కట్టుకున్న భార్య మీద, లేకపోతే మనం నమ్ముకున్న దేవుడి మీద. మొన్న రాజమౌళి గారు కూడా వాళ్ళ మీదనే అలిగింది కదా. బాహుబలి, RRR సినిమాల్లో అటు దైవభక్తిని ఇటు దేశభక్తిని చాలా చక్కగా చూపించిండు. మన తెలుగు సినిమాని ఇండియన్ సినిమాగా నిలబెట్టిన ఘనుడు. ఈ వారణాసి సినిమా ద్వారా మన ధర్మాన్ని, మన కల్చర్ని విశ్వవ్యాప్తం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దయచేసి ట్రోల్స్ ఆపండి. అయినా తను నాకు దేవుడి పైన నమ్మకం లేదన్నాడే కానీ ఏ రోజు మన దేవీ దేవతల గురించి తన సినిమాల్లో తక్కువ చేసి చూపించలేదు. మన నమ్మకాన్ని గొప్పగానే చూపించాడు. దేవుణ్ణి కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. నమ్మిన వాళ్ళందరూ మంచోళ్ళు కాదు, నమ్మని వాళ్ళందరూ చెడ్డోళ్ళు కాదు. అయినా దేవుణ్ణి నమ్మని వాళ్ళందరూ మన శత్రువులు అనుకుంటే పొరపాటే. ప్రతిదాన్ని వివాదాస్పదం చేయడం కూడా సబబు కాదు. అయినా మీరు కూడా హనుమంతుడి గురించి మాట్లాడి ఉండాల్సింది కాదు. మీ వ్యక్తిగత అభిప్రాయాల వల్ల ఎదుటి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి కదా. ఆ ఐబొమ్మ రవి గురించే కాకుండా కొంచెం ఈ విషయం మీద కూడా స్పష్టత ఇస్తే బాగుంటది. ఒక రియల్ యాక్టర్ ని ఎవరైనా ఒక మాట అంటే టక్కున కోపం వచ్చేస్తుంది. మరి 100 కోట్ల మంది ఆరాధ్య దైవంగా భావించే హనుమంతుడిని ఎవరైనా ఒక్క మాట అంటే ఆవేశం రాదా?